ఇక ఇదే అంశం గురించి మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపాదన చేశారు. ఇక ఆయన డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ కు మద్దతు ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ అవసరం, డీలిమిటేషన్ ద్వారా సమాన ప్రాతినిధ్యం వస్తుంది. కేంద్ర నిర్ణయానికి 100% మద్దతు ఇస్తున్నానని తెలిపారు. ఇదే రాజకీయంగా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. అయితే తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నాయకులు కూడా డీలిమిటేషన్ పై ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి స్పందన, రాజకీయ నాయకుల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. ఇదే విషయంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. ఇదే సమయంలో రాజ్యసభ ఎంపీ అయినటువంటి ఆయన ఆంధ్ర తెలంగాణ విభజనకు సంబంధించి ఒక బీజేపీ ఎంపీ రాజ్యసభలో మాట్లాడిన మాటలకు సంబంధించి ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం వివాదానికి దారితీసింది. దీనిపై కూడా తెలంగాణ నాయకులు తీవ్రంగా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలు ఒకవైపు, కేంద్రానికి మద్దతు ఇచ్చే నాయకులు మరోవైపు, ఇలా రాజకీయంగా రెండు వైపులుగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విమర్శలు చెలరేగుతున్నాయి. డీలిమిటేషన్ పెద్ద రాజకీయ అంశంగా మారింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, డీలిమిటేషన్ నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందా, లేక ఇది సమాన ప్రాతినిధ్యం కోసం అవసరమా? మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో చెప్పండి.